కర్నూలు జిల్లాలోని మొత్తం 14 శాసనసభ స్థానాలకు గాను 9 స్థానాలకు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో 9 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. అదేవిధంగా వైసీపీ నేతలు కూడా ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల్ని మా కర్నూలు కరెస్పాండెంట్ సుంకన్ అందిస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాకు సంబంధించి 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో కర్నూలు జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరో 5 అసెంబ్లీ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 5 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు ఎవరనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ప్రధానంగా కర్నూలు, నంద్యాల అభ్యర్థులు ఎవరు బరిలో నిలుస్తారని కూడా ఇటు ఆశావాహులతో పాటు వారి అనుచర వర్గాల్లో కూడా చాలా ఉత్కంఠత నెలకొంది. మరోవైపు ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 9 మంది అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టడంతో తెలుగుదేశం పార్టీకి జోరును తగ్గించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలోని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదేవిధంగా నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలుగుదేశం పార్టీకి సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే వైసీపీ నవరత్నాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ, జనసేన పార్టీ అభ్యర్థులు కూడా ప్రచారాన్ని చాలా ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఎలాగైనా సరే గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తూ 4 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రచారాన్ని స్పీడప్ చేశారు. మరోవైపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన రేపు రానుండడంతో ఆశావాహులు అంతా కూడా సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. కోట్ల గౌరు కుటుంబాలు ఏదైతే తెలుగుదేశం పార్టీకి రావడంతో తెలుగుదేశం పార్టీ జిల్లాలో బలం పెరిగినప్పటికీ గతంలో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 స్థానాల్లో 11 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. మళ్ళీ అదే రిజల్ట్స్ను రిపీట్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి 9 మంది అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడప్ చేస్తూనే మరోవైపు ఏదైతే త్వరలో నామినేషన్లు వేసేందుకు కూడా ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. గతంలో కేవలం 3 సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి కర్నూలు కోటపైన తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో జెండా ఎగరాయాలనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి చూస్తే కర్నూలు జిల్లా రాజకీయం 2014 ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో 2 పార్టీల మధ్య చాలా పోటాపోటీ నెలకొందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ మధుతో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు నుంచి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొత్తం 15 స్థానాలకు గాను 11 స్థానాలకు టీడీపీ హైకమాండ్ అభ్యర్థులను ప్రకటించింది. పెండింగ్లో ఉన్న నర్సాపురం, నిడదవోలు, పోలవరం, ఉంగుటూరు నియోజకవర్గాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. తెలుగుదేశం పార్టీలో టికెట్ల కేటాయింపులు ప్రారంభమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా 11 స్థానాలకు టీడీపీ హైకమాండ్ అభ్యర్థులను ప్రకటించింది. మరో 4 స్థానాలకు మాత్రం త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనుంది. అయితే మొదటి జాబితాలో 11 మంది అభ్యర్థులు ప్రకటించినప్పటికీ వారిలో 10 మంది సిట్టింగ్లకు అవకాశం కల్పించారు. ఒకరికి మాత్రం కొత్త అభ్యర్థిని నిలబెట్టారు. ఏలూరు ఎమ్మెల్యే బడ్జెట్ బుజ్జికి రెండోసారి అవకాశం లభించింది. ఆయన 2014లో తొలిసారిగా పోటీ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి అవకాశం కల్పించింది. పార్టీ పట్ల చాలా విధేయతగా ఉండడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఆయన చూపిన పనితీరు, చొరవ వలన అధిష్టానం ఎటువంటి సంకోచం లేకుండా రెండోసారి ఆయనకు టికెట్ కేటాయించింది. అదేవిధంగా చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతకి ఈసారి మాత్రం అవకాశం లభించలేదు. అక్కడ కొత్త అభ్యర్థికి డాక్టర్ కర్ర రాజారావుకి అవకాశం కల్పించారు. పీతల సుజాత అభ్యర్థిత్వం పట్ల అక్కడ స్థానిక నాయకుల్లో కొంత వ్యతిరేకత ఉండడం, అదేవిధంగా మాగంటి బాబు కూడా ఆవిడని మార్చాలని చెప్పి పట్టుబడడంతో పీతల సుజాతకి ఈసారి అవకాశం కల్పించలేదు. ఆ నియోజకవర్గం నుంచి మాత్రం కర్ర రాజారావు ఈసారి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం సంబంధించి చూస్తే ఈసారి మాజీ ఎమ్మెల్యే ఈలి నానికి అవకాశం కల్పించారు. ఈ టికెట్ కోసం 3 పోటీ పడ్డారు. జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపురాజు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసరావు 3 పోటీ పడ్డారు. అయితే ఈ టికెట్ కోసం జడ్పీ చైర్మన్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. కానీ కుల సామాజిక వర్గాలు, కాపు సామాజిక వర్గ సమీకరణాలు వీటిలో భాగంగానే ఈసారి ఈ టికెట్ను ఈలి నానికి అధిష్టానం కేటాయించింది. అయితే దీని పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారు ముళ్ళపూడి బాపురాజు.
ఆయనను మాత్రం బుజ్జగించే పనిని పార్టీ అధిష్టానం చేయబోతుంది. అదే మరో 4 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం అభ్యర్థులు ప్రకటించాలి. అందులో నర్సాపురం, ఉంగుటూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఉంగుటూరు, నర్సాపురం నియోజకవర్గాలు సిట్టింగులకే ఇస్తారని చెప్పి మొదట్లో భావించారు. ఆ విధంగా ప్రచారం కూడా సాగింది. నర్సాపురం సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకి ఈసారి కూడా వెంటనే మొదటి జాబితాలో ఫస్ట్ లిస్టులోనే వస్తుందని చెప్పేసి భావించారు. కానీ అక్కడ కొత్తపల్లి సుబ్బారాయుడు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఆయన నర్సాపురం నుంచి పోటీ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ కోసం చాలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాత్కాలికంగా అక్కడ అభ్యర్థిని ప్రకటించకుండా ఆపారు. అంటే అక్కడ పోటీ నర్సాపురం టెస్ట్ సెగ్మెంట్ కోసం అటు పోటీ ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అదేవిధంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మధ్య నెలకొందని మనం భావించాల్సి మరోపక్క ఇంకో నియోజకవర్గం ఉంగుటూరు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆయన కూడా ఫస్ట్ లిస్టులోనే పేరు వస్తుందని చెప్పి పేరు ఉంటుందని చెప్పి భావించారు. కానీ ఆయన కూడా తాత్కాలికంగా హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే ఒకవేళ జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు ఉంగుటూరు నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే ఉంగుటూరు ఆ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న గన్ని వీరాంజనేయులను తప్పించాలని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ జడ్పీ చైర్మన్ కానీ అక్కడ సీట్ ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ గన్ని వీరాంజనేయులకే మళ్ళీ టికెట్ రానుంది. ఇది కాకుండా ఇంకో నియోజకవర్గం ఎస్టీ రిజర్వేట్ స్థానం పోలవరం మొడియం శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా ఇప్పటివరకు టికెట్ ప్రకటించలేదు. ఆ నియోజకవర్గం నుంచి అయితే ఎవరిని ఖరారు చేయలేదు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుకి అదేవిధంగా ఏలూరు ఎంపీ మాగంటి బాబుకి మధ్య కాస్త ఎడబాటు ఉంది. అంతేకాకుండా వాళ్ళ మధ్య కాస్త విరోధం కూడా ఉంది. ఈ నేపథ్యంలోని మొడియం శ్రీనివాస్కి టికెట్ ఇవ్వకుండా ఎంపీ అడ్డుపడుతున్నాడన్న ప్రచారం ఉంది. మరో పక్క చూస్తే మొడియం శ్రీనివాస్కి టికెట్ ఇవ్వకూడదని కొన్ని వర్గాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. దాంతో పోలవరం నియోజకవర్గాన్ని కూడా అభ్యర్థిని ప్రకటించకుండా ఆపారు. మరో నియోజకవర్గం నిడదవోలు ఉంది. ఆ నిడదవోలు కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా బూరుగుపల్లి శేషారావు ఉన్నారు. ఆయన మళ్ళీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనతో పాటు బూరుగుపల్లి శేషారావు సోదరుడు బూరుగుపల్లి గోపాలకృష్ణ అదేవిధంగా మరొక టీడీపీ నేత కుందులు సత్యనారాయణ ఆయన కూడా ఈ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళు మొత్తం మీద అక్కడ టికెట్ కోసం ట్రయాంగిల్ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలోని కొన్ని వివాదాలు కొన్ని రకాల ఆందోళనలు కూడా సాగాయి. దాంతో అధిష్టానం మొత్తం మీద ఎవరికి టికెట్ కేటాయించకుండా ప్రస్తుతానికి అయితే హోల్డ్లో పెట్టింది. ఈసారి టికెట్ అటు సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావుకి ఇస్తారా లేక ఆయన సోదరుడు గోపాలకృష్ణకి ఇస్తారా లేదా మరో నాయకుడు కుందులు సత్యనారాయణకి ఇస్తారా అనేది తేలాల్సింది. మొత్తం మీద అయితే 4 నియోజకవర్గాలకు నిడదవోలు, పోలవరం, నర్సాపురం, ఉంగుటూరు ఈ 4 నియోజకవర్గాలు మినహాయించి మొత్తం 11 స్థానాలకు మిగిలిన 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం మీద జిల్లాలో చూస్తే మాత్రం అభ్యర్థులను ప్రకటించిన తీరు పట్ల కొంత అసంతృప్తి అయితే ఉంది. ఎందుకంటే ఈసారి సర్వేలు అదేవిధంగా పార్టీ పనితీరు వాటి ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేశారు. అంతేగాని వాస్తవంగా వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు కానీ లేకపోతే ఇతర వివాదాలు కానీ ఏమీ పరిగణనలోకి తీసుకోకుండానే అభ్యర్థులు ఎంపిక జరిగింది అని చెప్పేసి ఒక రకమైన నిరాశ నిస్పృహల్లో మాత్రం టీడీపీ వర్గాలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా ఆ నియోజకవర్గాల గురించి మనం ప్రస్తావించినప్పటికీ ఆ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఈ తీవ్ర అసంతృప్తి ఉంది అభ్యర్థుల పట్ల. కానీ అది మాత్రం ప్రస్తుతానికైతే బయటపడలేదు. ఎందుకంటే అధిష్టానం వాళ్ళందరినీ బుజ్జగించే పనిలో ఉంది. 11 నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే మాత్రం మరో 4 నియోజకవర్గాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించాల్సింది. అది కూడా 2-3 రోజులను ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు నుంచి. టీడీపీ టికెట్ కేటాయింపు సెగ విజయనగరం జిల్లాను కూడా తాకింది. జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో ఆశావాహుల నుంచి నిరసన గళం వినిపిస్తోంది. జిల్లాలో సుముఖంగా ఉన్నదెవరు, వ్యతిరేకిస్తున్నదెవరు? పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అవగాహన రాజకీయాలలో అగ్రతాంబూలం అందుకున్నటువంటి విజయనగరం జిల్లాలోని ప్రధానమైనటువంటి పార్టీలకు సీట్ల కేటాయింపులో తలనొప్పులు తప్పటం లేదు. ఇందులో తెలుగుదేశం పార్టీకి కూడా మినహాయింపు లేదనేటటువంటి ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు నిన్న సీట్లు జిల్లాకు చెందినటువంటివి కొన్ని ప్రకటించినప్పటికీ నిరసన స్వరాలు అక్కడక్కడ ఎదురవుతున్నాయి. జిల్లాలో ఉండేటటువంటి 9 నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాల్లో ఉండేటటువంటి అభ్యర్థుల కేటాయింపులో ఏమాత్రం కూడా నిరసన లేకపోయినప్పటికీ ఒక ప్రధానంగా 4 నియోజకవర్గాల్లో అయితే మాత్రం నిరసన స్వరం తీవ్ర స్థాయిలోనే వినిపిస్తుంది. శృంగవరపుకోటకు లలిత కుమారి పేరును ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సాలూరుకి బంజిదేవ్, పార్వతీపురానికి బొబ్బిలి చిరంజీవులు, కురుపాం నియోజకవర్గానికి జనార్దన తాట్రాజు పేర్లను చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ అదేవిధంగా గజపతి నగరం నియోజకవర్గం విషయంకి వచ్చేసరికి కేఏ నాయుడు పేరు ప్రకటించారు. అక్కడ మాత్రం
సొంత కుటుంబం నుంచి నిరసన స్వరం వినిపిస్తుంది. కేఏ నాయుడు అన్నయ్య అయినటువంటి కొండపల్లి కొండబాబు అక్కడ కేఏ నాయుడు పైన వ్యతిరేకమైనటువంటి నిరసన తెలియజేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ కూడా గజపతి నగరం నియోజకవర్గాన్ని ఆశించి భంగపడ్డం, ఆయన తన కార్యకర్తలతో రేపు ఒక సమావేశాన్ని గజపతి నగరం నియోజకవర్గంలో కేఏ నాయుడుకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి మృణాలిని పైన అక్కడ ఉండేటటువంటి స్థానిక నాయకులందరూ కూడా అధినేత ముందే ప్లేకార్డులు ప్రదర్శించి మృణాలినికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అక్కడ చీపురుపల్లి నియోజకవర్గం స్థానం కేటాయించకూడదని పట్టుపట్టడం, మృణాలిని పైన ఒక రకమైనటువంటి జిల్లాలోని మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా మృణాలిని తాలూకా భర్త కిమిడి గణపతిరావు పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని అక్కడ ప్రత్యర్థి వర్గం ప్రస్ఫుటంగా అధికార పార్టీ ముందు తెలియజేయడం జరిగింది. ఈ దశలో మృణాలినికి కాకపోతే తన కొడుకైనా సరే టికెట్ ఇమ్మని ఆ గణపతిరావు పట్టుపట్టడంతో కిమిడి నాగార్జునకి అక్కడ సీటు కేటాయించడం జరిగింది. ఈ దశలో చీపురుపల్లి నియోజకవర్గంలో ఉండేటటువంటి గద్దెబాబురావు, త్రిమూర్తుల రాజు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సారథ్యంలో ఆ 4 మండలాల పరిధిలో ఉండేటటువంటి కార్యకర్తలతో ఈరోజు చీపురుపల్లిలో ఒక సమావేశాన్ని నిర్వహించడం, మృణాలినికి తాము వ్యతిరేకంగా అక్కడ నడుచుకుంటామని, పార్టీ పైన తమకు అపారమైనటువంటి గౌరవభావం ఉన్నప్పటికీ స్థానికేతరులకు ఇక్కడ సీట్ ఇచ్చారనేటటువంటి అక్కసుతో వారక్కడ నిరసన తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నారు. అయితే మరోవైపు కిమిడి నాగార్జున తాలూకా అనుచరులు కావచ్చు, మృణాలిని తాలూకా అభిమానులు కావచ్చు, వీరందరూ కూడా కిమిడి మృణాలిని చీపురుపల్లిలో పుట్టి పెరిగారు కాబట్టి అది నాగార్జునకి తాతగారి తాలూకా ఊరవుతుంది కాబట్టి ఈ స్థానికేతరుడు కాదని, అదేవిధంగా పార్టీ తాలూకా సంక్షేమ పథకాలు నికార్సుగా పరిపాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కిమిడి మృణాలిని తాలూకా ప్రాభవం తమ విజయానికి దోహదపడుతుందని నాగార్జున సర్ది చెప్పడం జరుగుతుంది. ఒకటి అర చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ పార్టీ పెద్దలు కూర్చుని పెట్టి అవన్నీ సర్దుకునేలా సరిపెట్టుకుంటామని వారు తెలియజేయడం జరుగుతుంది. ఇక నెల్లిమర్ల విషయానికి వచ్చేసరికి పతివాడి నారాయణ స్వామి నాయుడు సీనియర్ పొలిటీషియన్ 7 పర్యాయాలు నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి గెలిచినప్పటికీ కూడా ఆయనకి తీవ్ర స్థాయిలో అక్కడ వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. భోగాపురం చెందినటువంటి కర్రోతు బంగారాజు, నెల్లిమర్ల మండలానికి చెందినటువంటి కడగల ఆనంద్ కుమార్ తీవ్ర స్థాయిలో పట్టుబడుతున్నారు. నారాయణ స్వామి నాయుడు గారికి 80 ఏళ్లు దాటడం, అదేవిధంగా జ్ఞాపక శక్తి తగ్గడం, వయోభారం ఎక్కువగా ఉండటంతో ఆయన ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనేటటువంటిది. అదేవిధంగా నారాయణ స్వామి నాయుడు తాలూకా కుమారులిద్దరూ కూడా అవినీతి అక్రమాలకు అనేకంగా పాల్పడడం పార్టీకి అప్రతిష్ట తెచ్చిందనేటటువంటి విషయాన్ని యనమల రామకృష్ణుడు సారథ్యంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందు వీళ్ళందరూ కూడా 4 మండలాలకు చెందినటువంటి వారు కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేయడంతో నెల్లిమర్ల నియోజకవర్గాన్ని కోల్డ్ స్టోరేజ్ లో అధికార పార్టీ పెట్టడం జరిగింది. ఇక విజయనగరం నియోజకవర్గంకి వచ్చేసరికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండేటటువంటి మీసాల గీత పరిస్థితి కూడా గీత ఈసారి ఆ అదృష్ట గీత మారే విధంగా ఉందనేటటువంటి భావన ఇక్కడ నియోజకవర్గంలో అంతా కూడా వ్యక్తమవుతుంది. మీసాల గీత స్వయంకృత అపరాధం వల్లనే పార్టీకి పెద్దగా దోహదపడకపోవడం, ఆవిడ సేవలు వినియోగం లేదని వ్యతిరేక వర్గం అంతా కూడా, అదేవిధంగా అశోక్ గజపతిరాజు చుట్టూ ఉండేటటువంటి భజన బృందం అంతా కూడా మీసాల గీతని దుష్ప్రచారం చేశారని గీత తాలూకా వర్గం గట్టిగా చెప్తుంది. కాదు ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ మీసాల గీత చేసినటువంటి చేష్టల వల్లనే ఈరోజు ఆవిడ మొదటి పేరులో ప్రకటించడంలో ఆవిడ పేరు రాకపోవడానికి కారణమని అశోక్ గజపతిరాజు ఆంతరంగికులందరూ కూడా తెలియజేస్తున్నారు. మరోవైపు అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుని ఇక్కడ విజయనగరంలో పోటీకి దించితే కోలగట్ల వీరభద్రస్వామి తాలూకా హవాను అడ్డుకోవడం జరుగుతుందని మరొక వైనటువంటి వాదన వినిపిస్తుంది. ఇందుకోసం కూడా విజయనగరం నియోజకవర్గాన్ని ఫ్రీజ్ లో పెట్టడం జరిగింది. అయితే విజయనగరంలో మీసాల గీతకిస్తారా, అదితి గజపతికి ఇస్తారా, నెల్లిమర్లలో ఉండేటటువంటి నారాయణ స్వామి నాయుడికి ఇస్తారా, లేదా కర్రోతు బంగారాజుకి ఇస్తారా, కడగల ఆనంద్ కుమార్కి ఇస్తారా అనేటటువంటి విషయాల్ని 1-2 రోజుల్లో అధినేత ప్రస్ఫుటమైనటువంటి ప్రకటనతో తెలియజేయడం జరుగుతుందని ఇక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నియోజకవర్గాల్లో ఉండేటటువంటి కార్యకర్తలు, పార్టీ తాలూకా అభిమానులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి పార్టీ విజయానికి దోహదపడాలని పార్టీకి చెందినటువంటి పెద్దలు సూక్తి ముక్తావళి ఇక్కడ వెల్లించడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు సుధీర్తో